తుంబురు, గోన, తీర్థ మహాత్మ్యం. ఒకసారి నారదముని మరియు తుంబురుడు తమ వీణలతో నారాయణుని స్తుతిస్తూ ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండిరి. అప్పుడు నారదముని రత్నాలతో చేసిన తుంబురుని వీణను చూసి, ఈ వీణ ఎక్కడిది? అని అడగగా తుంబురుడు, నేను ప్రాచీనబర్హి అనే రాజును స్తుతించినందువలన ఆ రాజు నాకు ఈ వీణను కానుకగా బహూకరించెను, అని తెలిపెను. అప్పుడు నారదముని, నరుని స్తుతించడాన్ని సత్పురుషులు నిందిస్తారు. అందువలన నీవంటి వానితో నేను స్నేహం చేయను. నీవు నరుని స్తుతించినందువలన భూలోకంలో పడిపోదువుగాక, అని శపించెను. నారదముని శాపం వలన తుంబురుడు వెంకటాచలంలోని గోన తీర్థం వద్ద పడిపోయాడు. తుంబురుడు తన లోకానికి వెళ్ళలేకపోవడం వలన గోన తీర్థంలో స్నానం చేస్తూ నారాయణుని కొరకు తపస్సు చేసేను. నారాయణుడు తుంబురునికి దర్శనమిచ్చి వరం కోరుకోమనేను. తుంబురుడు, నారదముని శాపం నుండి విమోచనం కలగాలని మరియు ఈ గోన తీర్థం నా పేరుతో కొనసాగాలి, అని కోరెను. నారాయణుడు నీ కోరికలు తీరగలవని వరం ఇచ్చి అంతర్ధానమయ్యెను. ఆనాటి నుండి గోన తీర్థానికి, తుంబురు తీర్థం, అని పేరు వచ్చెను. తుంబురు తీర్థం వెళ్ళడానికి పాపనాశనం నుండి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అడవిలో ఉన్నందువల్ల జనవరి-ఫిబ్రవరి నెలలో వచ్చే, మాఘ మాసంలోని పౌర్ణమి రోజు మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంటుంది.